హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మున్షి అండ్ ఈవెంట్ హరో. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కుంభరాశి వారికి ఈ సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది, మీ కెరియర్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, మీ హెల్త్ పరంగా ఎలా ఉండబోతుందో చూద్దామండి. కుంభరాశి వారికి ఈ సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది యూనివర్స్. మీ హెల్త్ ప్లేస్, మీ ఫ్యామిలీ లైఫ్, మీ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్, మీ మదర్ హెల్త్, మీ లవర్ అండ్ కిడ్ ప్లేస్, మీ డే టు డే లైఫ్, మీ లైఫ్ పార్ట్నర్, మీ మదర్ ఇన్ లా ప్లేస్, మీ ఫాదర్ ప్లేస్, మీ వర్క్ ప్లేస్ అండ్ మీ లాభాలు ఖర్చులు. ఈ సెప్టెంబర్ మంత్లో మీ హెల్త్ ఎలా ఉండబోతుంది. ఫస్ట్, మీ హెల్త్ అయితే బాగానే ఉంటుందండి, ఏం పర్వాలేదు, హ్యాపీగానే ఉంటారు. అండ్ మీ ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటారండి, కానీ ఏదో ఒక విషయంగా వెయిట్ చేస్తూ ఉంటారనమాట వారు. అండ్ వారి ఎనర్జీలో వారు ఉంటారండి, ఎవరిని చేయకుండా వాళ్ళ మానాన వాళ్ళు ఉంటారనమాట, అలా ఉంటారు. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లీజ్, వారికి మీతో న్యూ బిగినింగ్ అవుతుందండి. ఒకవేళ మీరు మీ బ్రదర్ అండ్ సిస్టర్ దూరంగా ఉంటే మీ దగ్గరకు వస్తారు, మీతో న్యూ బిగినింగ్ అవుతుందన్నమాట వారికి. అండ్ మీ మదర్ హెల్త్, ద వరల్డ్, మీ మదర్కి తన చుట్టూ ఉన్న ప్రపంచం అనేది మారిపోతుందండి, అంటే ఒక న్యూ బిగినింగ్ అవుతుందన్నమాట వారికి కూడా. చాలా హ్యాపీగా ఉంటారు, వారు ఏం కోరుకుంటే అది జరుగుతూ ఉంటుంది, హ్యాపీగా ఉంటారండి. అండ్ మీ లవర్ అండ్ కిడ్ ప్లేస్, వారు ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉంటారండి. మీ లవర్ అండ్ కిడ్స్ ఏదో ఒక నమ్మక ద్రోహం జరిగినందుకు బాధపడుతూ ఉంటారు. మీ డే టు డే లైఫ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి, ఏదో ఒక విషయంగా వెయిట్ చేస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు 24/7, ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారండి. మీ లైఫ్ పార్ట్నర్ కూడా ఏదో ఒక విషయంగా ఆప్టమిస్టిక్గా ఉన్నారండి, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ మీ మదర్ ఇల్లా ఒక ఎంప్రెస్ లాగా ఉంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు వారు. అండ్ మీ ఫాదర్ ప్లీజ్, వాళ్ళు ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉన్నారండి, కాకపోతే వారి ఎమోషన్స్ అనేది బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారనమాట, బాధపడుతూ ఉంటారండి వారు. అండ్ మీ వర్క్ ప్లేస్లో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఈ సెప్టెంబర్ మంత్లో. అండ్ మీ లాభాలు ఖర్చులు, మీరు అనుకున్నంతగా లాభాలు అయితే రావండి, దానివల్ల కొద్దిగా మీ మనసు కలత చెందుతుంది, కొద్దిగా బాధపడుతూ ఉంటారండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఫస్ట్ 10 days, సెకండ్ 10 days అండ్ థర్డ్ 10 days ఎలా ఉండబోతుందో చూద్దాము. ఫస్ట్ 10 days అండ్ సెకండ్ 10 days అండ్ థర్డ్ 10 days. మెయిన్ రకాన ఫస్ట్ 10 days ఎలా ఉండబోతున్నారు అండ్ సెకండ్ 10 days. మీ కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఓకే. అండ్ థర్డ్ వీక్, ఓకే. ఫస్ట్ 10 daysలో మీరు ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ లాగా ఉంటారండి. అండ్ మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ వస్తున్నారు. ఈ పర్సన్ మిడిల్ ఏజ్ పర్సన్ అయి ఉంటారు, లేదా ఒక న్యూ పర్సన్ అన్నమాట. ఎవరన్నా కన్సీవ్ అయి ఉంటే కూడా ఒక న్యూ బేబీ రావడం కానీ అలా జరుగుతుంది కదా, అది కూడా ఒక న్యూ పర్సన్ కిందకే వస్తుంది కదా.
అండ్ ఫస్ట్ 10 డేస్ లాస్ట్లో మీరు ఏదో ఒక రిలేషన్షిప్ నుంచి మూవ్ అని అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ కొంతమంది ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కూడా చేస్తారండి. అండ్ సెకండ్ 10 డేస్లో మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకొని ఉంటారు. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఏదో ఒక విషయంగా వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ సెకండ్ 10 డేస్లో కూడా కొంతమందికి ఒక న్యూ పర్సన్ అనేది వస్తున్నారండి మీ లైఫ్లోకి. అండ్ థర్డ్ 10 డేస్ మీ లైఫ్లో అప్ అండ్ డౌన్ అవుతుందండి. ఇంకా మీ జీవితం అనేది తారుమారు అవుతుందన్నమాట. ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కాంటాక్ట్లోకి రావడం, కాంటాక్ట్లో ఉంటే విడిపోవడం అలా జరుగుతూ ఉంటుందండి. ఇక్కడైతే నాకు ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు మీకు కాంటాక్ట్లోకి రాబోతున్నారు. ఈ పర్సన్ మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ కూడా అయి ఉంటారండి. అండ్ మీరు థర్డ్ 10 డేస్ లాస్ట్లో స్టక్ అయిపోతున్నారనమాట. ఏదో ఒక విషయంగా స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి ఈ మంత్లో? మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతుంది ఈ సెప్టెంబర్ మంత్లో? కార్నికోపియా, మీకు అన్నీ సమృద్ధిగా లభిస్తాయండి. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.